భారీ వర్షాలకు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలు అల్లాడిపోతున్నాయి. ఏ క్షణంలో వరద తమ ఇండ్లను ముంచేస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరద నీరు ఇళ్లలోకి చేరి ఏజెన్సీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాత్రి వేళ నిద్రమాని వరద నీరు ఇళ్లలోకి రాకుండా తాత్కాలిక చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. భారీ వర్షాలు ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను గడగడలాడిస్తున్న పరిస్థితి. ఏ క్షణంలో వరద ఇండ్లలోకి ముంచుకొస్తుందంటూ కూడా బిక్కుమంటూ ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంత వాసులు గడపాల్సిన పరిస్థితి. ఇక నిన్నటి నుంచి కురిసినటువంటి వర్షానికి పూర్తిగా వరద నీరు ఇళ్ల లోపలికి పోటెత్తి ప్రస్తుతం రోజు ఒక్కొక్క ఇంటికి వద్దకు వరద నీరుతో బురద రావడంతో ఇళ్లలోకి బురద పేరుకుంది. ఇక నిన్నటి నుండి సాయంత్రం నుంచి ఎడతెరిపి ఇవ్వడంతో ఇండ్ల ముందు ఉన్నటువంటి ఆ బురద పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఏజెన్సీ ప్రాంతంలో మంగపేట, ఏటూరు నాగారం, అదేవిధంగా వాజేడు, వెంకటాపురం, తాడ్వాయి మండలం మొత్తంగా ఈ వరద ప్రభావానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిన్న దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా వెంకటాపురం మండలంలో వర్షపాతం నమోదైంది. 24 గంటల లోపల 53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఈ స్థాయి వర్షపాతంతో ఒక్కొక్కరి ఇళ్ల లోపలికి వరద నీరు చొచ్చుకొని వచ్చి ఏ క్షణంలో ఏం జరుగుతుంటూ భయంతో గడపాల్సిన పరిస్థితి. ఇక కొంత తెరిపించినప్పటికి కూడా ఏ క్షణంలో మళ్ళీ వరద తీవ్ర రూపం దాలుస్తుందో అంటూ కూడా ఆ ఏజెన్సీ వాసులు భయంతో గడుపుతున్నారు. ఒక్కొక్కరి ఇళ్ల ముందు కొంత తాత్కాలికంగా ఈ విధంగా వరద నీరు ఆ ఇళ్ల లోపలికి వెళ్ళి పూర్తిగా సామాగ్రి నాశనం కాకుండా ఈ విధంగా టెంపరీగా రక్షణ చర్యలు చేపడుతున్నా కానీ భారీ వరద వస్తే కంప్లీట్గా ఈ వరద అంతా ఇళ్ల లోపలికి వెళ్ళి వాళ్ళకి కట్టుబట్టలతో బయటికి వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఏజెన్సీ ప్రాంతం అంతా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో స్థానికులు ఉన్నారు. నిన్న వీళ్ళంతా కూడా ఇళ్ల లోపలికి వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతూ గడిపిన పరిస్థితి. అసలు వాళ్ళ మాటల్లో విందా ఏం జరిగింది, అసలు ఏంటి నిన్న వరద వచ్చిందా, అసలు ఎక్కడి వరకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లా ఉన్నారు అసలు నిన్న వరద 11 గంటల కానుండి 1 గంట వరకు వచ్చిందన్న. 1 గంటకు వస్తే విలేకరు ఏనాడు గారు వచ్చారు. వచ్చి సెల్ఫీలు తీసుకున్నాడు, వెళ్ళిండు. వెళ్ళాక జేసీబీని తీసుకొచ్చేసి ఆ వరద మీద వాటర్ ఇవ్వాలంటే కొద్దిగా ఇబ్బంది కదన్న. కొద్దిగా వాటర్ తగ్గాక అప్పుడు జేసీబీతో తీపిచ్చాక వరద అంతా వెళ్ళిపోయింది మొత్తం. అసలు ప్రతిసారి ఇట్లా వర్షాలు పడ్డప్పుడు వాళ్ళు ఇట్నే వరద వస్తుందా, ఎప్పటికి ఉంటుందా ఇబ్బంది? అంటే ఎప్పటికి ఉంటుందండి మాకు ఇట్లా ఇబ్బంది. అంటే ఈ రోడ్డు పోయడం వల్ల ఇంకా కొద్దిగా ఎఫెక్ట్ అయింది మాకు ఎక్కువ. ఇప్పుడు ఎట్లా మరి ఈ సమస్యకు సొల్యూషన్ కావాలంటే ఎట్లా డ్రైనేజ్ తీయాలా, ఎట్లా అయితే సమస్య? కానీ పక్కన రోడ్డు పోసాక పక్కన డ్రైన్ కట్టాలండి. మాకు డ్రైన్ కడితే అంత ఎఫెక్ట్ అయితే ఉండదండి మాకు. అది మాకు ముఖం కావాల్సిందే అదండి. అట్లా మీరు చెప్పండి, అసలు ఏంది నిజంగా ఇట్లా వచ్చినప్పుడల్లా ప్రతి వర్షాకాలం ఇట్లే ఇబ్బంది పడతారు, అసలు ఎట్లా నెట్టుకొస్తారు నిజంగా ఈ ఇబ్బంది? ఇట్లనే నిద్రపోకుండా ఇక చూసుకుంటా కట్టలు పెట్టుకుంటూ ఉంటాను ఇంటి చుట్టూరు. ఇక ఎప్పుడు ఏ టైం కూలుతుందో ఏమవుతుందో తెలియట్లేదు. మరి వరద బాగా వచ్చి కనుక ఇల్లు మునిగే పరిస్థితి వస్తే ఏంది అప్పుడు మీ పరిస్థితి? మా పరిస్థితి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోవట్లేరు. ఇప్పుడు వచ్చి కూడా ఎవరు కూడా చూడలేదు, పంచాయతీలు కూడా వచ్చి చూడలేదు, మమ్మల్ని పట్టించుకోలేదు. మా ఎట్లున్నారని కూడా చూడటానికి రాలేదు. 2 నెలల కింద బాగా వరదలు వచ్చినాయి కదా, అందరినీ వేరే ప్రాంతం తీసుకుపోయారు కదా, అప్పుడు తీసుకుపోలేదు మమ్మల్ని. ఇదే విధంగా పెట్టుకున్నాం, ఇట్లే పెట్టుకుంటున్నాం కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాకు ఇల్లు రాలేదని కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. తడిచినాయి, కొంత పైన పెట్టుకున్నాం ఇట్లా. ఇక అటైతే మొత్తం అలా లోనకు నీళ్ళు పోయినాయి మొత్తం. ఇక అన్నీ తడవకుండా పైన పెట్టుకున్నాం అంతే. అసలు ఎందుకు గోదావరి పొంగినప్పుడు వస్తుందా నిజంగా ఇట్లా వర్షం పడ్డప్పుడు నీళ్ళకి నీళ్ళు వస్తున్నాయా, ఎప్పని చూస్తున్నావు అసలు ఇట్లా ఇబ్బందులు? వర్షం బాగా పడ్డప్పుడు వరదలు వస్తాయండి. వరదలు వస్తే దాని మీద గోదావరి వస్తుంది. గోదావరి వస్తే ఇండ్లు ముంచుతుంది. ఇండ్లు ముంచినాయంటే ఇక లేచిపోతాం ఏటాన్నోకే బోరుకు అటు పోతాం. గలీని వాసనకు ఏం మొత్తం ఇంట్లో అని కొన్ని నానిపోతే అటుకు పడుతుంది. మాకైతే అటుకు పట్టిందంటే ఇక మా గోస అంటే గోస కాదు. ఎక్కడికి పోకటు అన్ని మోసుకొని పోవాలంటే తినే బోర్ల కాడికే మోసుకుపోతాం. అందులో కంటి మీద కొనుక్కు లేకుండా భయంగా గడుపుతున్నటువంటి పరిస్థితి ములుగు ఏజెన్సీ ప్రాంతం అంతా మనకు కనిపిస్తూ ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ, ములుగు.